అనంతపురం జిల్లా పామిడి మండలం జి కొట్టాల గ్రామానికి చెందిన సతీష్ రెడ్డి మృతి ఘటనపై గుంతకల్ ఇన్ఛార్జ్ డీఎస్పీ రవిబాబు మాట్లాడుతూ నిన్నటి దినం రాత్రి సుమారు 8:40 సమయంలో పామిడి నాగసముద్రం రోడ్లోని సిమెంట్ పిల్లల ఫ్యాక్టరీ దగ్గర సతీష్ రెడ్డి రక్తగాయాలతో చనిపోయి ఉన్నట్లుగా పోలీసులకు అందిన సమాచారంతో వెంటనే పామిడి ఇన్ఛార్జ్ సిఐ రాజు మరియు వారి సిబ్బంది నేరస్థలానికి చేరుకున్నారు. అక్కడ నేర స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టడం జరిగింది. దర్యాప్తులో మొదటిగా మృతుడు సతీష్ రెడ్డికి ఎవరితోనైనా విభేదాలు కానీ ఆస్తి తగాదాలు కానీ మరియు ఏ విధమైన కక్షలు కార్పణ్యాలు ఉన్నాయేమోనని అన్ని కోణాల విచారణ ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు సుమారు 3 బృందాలు రంగంలోకి దింపి అన్ని కోణాల్లో సమగ్రత వ్యాప్తి చేపట్టడం జరిగింది. నేర స్థలములో ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజ్లను చెక్ చేయగా అనుమానాస్పదంగా ఉన్న ట్రాక్టర్ ఒకదాన్ని గుర్తించడం జరిగింది. 2025వ తేదీ రాత్రి సుమారు 8:40 గంటల ప్రాంతంలో పామిడి నాగసముద్రం రోడ్లో సతీష్ రెడ్డి రోడ్డు మధ్య భాగంలో చనిపోయినట్లుగా మాకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే పామిడి ఇన్ఛార్జ్ సిఐ రాజు అతని సిబ్బంది నేరస్థలానికి రష్ కావటం జరిగింది. అక్కడికి పోయి పరిశీలించగా సతీష్ రెడ్డి రక్తగాయాలతో చనిపోయి ఉండినాడు. వెంటనే ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది. ఎస్పీ గారి ఆదేశాల మేరకు 3 బృందాలుగా ఏర్పడి సతీష్ రెడ్డికి ఏదైనా కక్షలు కార్పణ్యాలు ఉన్నాయని కానీ లేక మరి ఏదైనా వివాదాలు ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో భాగంగా క్లూస్ టీమ్ను డాగ్ స్క్వాడ్ను కూడా పిలిపించి నేరస్థల పరిశీలన క్షుణ్ణంగా చేయడం జరిగింది. అదే క్రమంలో నేరస్థలానికి దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్లను కూడా పరిశీలించడం జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఒక 3 వెహికల్స్ పామిడి వైపు నుంచి నాగసముద్రం వైపు వెళ్ళినట్లుగా గుర్తించడం జరిగింది. ఆ 3 వెహికల్స్ ఏవేవనేసి ఐడెంటిఫై చేసినాము. వాటి డ్రైవర్లను అంతా విచారించినాం. దానిలో భాగంగా ఒక ట్రాక్టరు అనుమానాస్పద పరిస్థితుల్లో కనిపించింది. ఆ ట్రాక్టర్ వెనుక భాగంలో కొన్ని రక్తపు మరకలు కనుగొనడం జరిగింది. దానితో ట్రాక్టర్ డ్రైవరు సతీష్ కుమార్ను విచారించడం జరిగింది. సాయి కుమార్ను విచారించడం జరిగింది. సాయి కుమారు నేరాన్ని ఒప్పుకున్నాడు. 24వ తారీఖున రాత్రి సుమారు 8:40 గంటల ప్రాంతంలో పామిడి నుండి ఇంటి సామాన్లు లోడ్ వేసుకొని బ్రాహ్మణపల్లికి పోతూ ఉంటే మార్గ మధ్యంలో సామాన్లోని కొన్ని ట్రాక్టర్ నుంచి పడిపోగా ట్రాక్టర్ను మధ్యలో ఆపేసి ఆ ట్రాక్టర్లోనికి పడిపోయిన సామాన్లను తీసిపెట్టే క్రమంలో వెనక నుంచి సతీష్ రెడ్డి వచ్చి ట్రాక్టర్ను గుద్ది కింద పడిపోయి రక్త గాయాలయ్యి తనకలాడుతూ ఉంటే ఇతను కూడా చూసి అటే వెళ్ళిపోయినాడు. ఇతను పోలీసులకు కానీ హాస్పిటల్లో చేర్పించే ప్రయత్నం కానీ ఈ సాయి కుమార్ చేయకపోయినాడు. మళ్ళీ తిరిగి అదే రోడ్డులో 11 గంటలకు తిరిగి పామిడికి వస్తూ చూసి సతీష్ రెడ్డి చనిపోయి ఉండటం గమనించి మళ్ళీ ఎక్కడైనా ఇబ్బందులు గురవుతామోననేసి ట్రాక్టర్ను తీసుకెళ్ళి వాళ్ళ ఓనర్ దగ్గర పెట్టేసి తన పాటు తాను వెళ్ళిపోయినాడు. ఈ కేసులో నేరస్థల పరిశీలనలో ఈ సతీష్ రెడ్డి పల్సర్ మోటార్ సైకిల్ పరిశీలించగా ముందు భాగము బాగా నుజ్జయి ఉన్నింది. ఆ నుజ్జైన పార్ట్స్ అన్ని పరిశీలిస్తే ఆ పార్ట్స్ కూడా పింక్ కలర్ పెయింట్ కొద్దిగా తగులుకొని ఉన్నింది. అదే పింక్ కలర్ పెయింట్ ట్రాక్టర్కు కూడా ఉంది, వెనక భాగంలో ఉంది. దాంతో ఈ ట్రాక్టరే ఈ నేరానికి కారణమని తెలియవచ్చింది. అంతేకాకుండా పోస్ట్ మార్టం నివేదిక కూడా చేయించడం జరిగింది. పోస్ట్ మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్లో ఈ గాయాలంతా యాక్సిడెంట్ వల్ల జరిగినట్టుగా ప్రాథమిక నివేదిక అందింది. నేరస్థలంలో దొరికిన రక్తపు మరకలు, ట్రాక్టర్కు దొరికిన రక్తపు మరకలు, మృతుడి నుంచి తీసిన రక్తం కూడా FSL పంపించడం జరిగింది. అలాగే ఈ పెయింట్ మార్క్స్ కూడా ట్రాక్టర్కు ఉన్న పెయింట్ మార్క్స్ అలాగే మోటార్ సైకిల్కు ఉన్న పెయింట్ మార్క్స్ కూడా ఒకటేనా కాదా అని తెలుసుకునేందుకు FSL పంపించడం జరిగింది.
ఈ కేసు ఇంకా లీగల్ ఒపీనియన్ తీసుకొని సరైన చర్య తీసుకుంటామని తెలియజేస్తాను. ఫిర్యాదులు అయితే అక్కడ ఉన్న గాయాలను పరిశీలించి ఇవన్నీ ఎవరైనా చంపి ఉండొచ్చు అనే అనుమానం వ్యక్తం చేసినాడు. పేర్లేమి ఇవ్వలేదు. మాకు వీళ్ళ బంధువులే కొందరు ఫోన్లు చేసి చెప్పడం జరిగింది, ప్రమాదం జరిగింది, ప్రమాదంలో చనిపోయి ఉన్నాడు అనేసి.